ఒకవేళ ఈ సమాధానాన్ని పొందుకోకుండా ఈ లోకంలో జీవిస్తే ఎప్పుడు ఈ లోకంలో మన జీవితాన్ని ముగించుకుంటామో తెలియదు, కానీ మనము సమాధానాన్ని పొందుకోకుండా చనిపోతే నిత్య నరకానికి మనం పాత్రులం అవుతాం. నిత్య జీవానికి చేరుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చారు, సమాధానకారకుడుగా జీవించారు. నేటికి అనేకులు మనకు సాక్షులుగా కనబడుతూ ఉన్నారు. అదే సమాధానాన్ని అనేకులకు ప్రకటిస్తున్న వారు కనబడుతూ ఉన్నారు. పౌలు గారు కూడా చెప్పేది అదే. ఈ సమాధాన సువార్తను నేను దాచిపెట్టుకోకుండా, నాకు మాత్రమే నేను పరిమితం చేసుకోకుండా అనేకులకు పరిచయం చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను పొందుకున్న ఈ సమాధానం అనేకులు పొందుకోవాలి. దేవుడు నన్ను అందుకే కదా ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నారు, అందుకే కదా ఆయన నన్ను నియమించుకున్నారని పౌలు గారు చక్కగా ఆయన తన బాధ్యతలను గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదే బాధ్యతను ఆయన మనకు కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. రక్షించబడిన మనము, సమాధానాన్ని పొందుకున్న మనము ఈ సమాధానం మనకు వరకు మాత్రమే పరిమితం చేసుకోకుండా మన కుటుంబస్తులకి మనం పరిచయం చేయాలి. లోకంలో అనేకులకి సమాధానాన్ని పరిచయం చేయాలి. నీవు ఎదుర్కొంటున్న సమస్యలు అది ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న భౌతికమైన వాటి ప్రశ్నలకు ఆయన మనకు సమాధానం ఇవ్వగలరు. మన ఆత్మకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఆయన మనకు సమాధానం ఇవ్వగలరు. ఒకవేళ మన దగ్గర ధనము ఉంటే భౌతికమైన ప్రశ్నలకు సమాధానం కొనుక్కోవచ్చు, కానీ మన దగ్గర ధనం ఉన్నా కూడా కొనుక్కోలేని సమస్యలు మన ఆత్మకు సంబంధించింది. ఈ ఆత్మకు సంబంధించిన ప్రశ్నలు ఎవరు కూడా డబ్బుతో కొనుక్కోలేరు. కొనుక్కోలేక ఈ రోజున చాలామంది వారి జీవితాలను ముగించుకుంటున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది భయంకరంగా వారి జీవితాలను ముగించేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి జీవితంలో డబ్బు లేదని కాదు, కానీ వారి జీవితంలో ఆస్తులు అంతస్తులు లేవని కాదు, కానీ వారి జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఏదో తెలియని భయము, ఏదో తెలియని వారి జీవితంలో కలవరము. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు చెప్తూ ఉన్నా. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చారు కనుకనే ఈ మాటలు చెప్తూ ఉన్నారు. సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చారు కనుకనే మనల్ని ధైర్యంగా ఉండమని చెప్పారు. మనల్ని భయపడవద్దు అని ఆయన ఎందుకు చెప్పారంటే ఆయన ధైర్యాన్ని ఇస్తానని చెప్పారు కాబట్టి. వారు భయంతోనే చనిపోయేవారు ఈ రోజున చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే వారి జీవితంలో సమాధానం లేదు, అసమాధానం వారు నిలబడి చేస్తుంది. వారి జీవితంలో పాపస్థితిని వారు కలిగి ఉన్నారు కనుక పాపంలో వారు చనిపోతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే, నీ పాప స్థితిని సమాధాన స్థితిగా నేను మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నా. నీవు విశ్వాసం ఉంచితే ఈ సమాధానాన్ని నీ హృదయంలో ఇవ్వటానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. మన హృదయాలను ఆయన కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఏ సమాధానం అయితే మన జీవితాలకు అవసరమైనదో ఆ సమాధానాన్ని ఆయన మన జీవితాలకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒక మాటను మనం వ్యక్తిగతంగా పరీక్ష చేసుకుని ముగించుకుందాం. అసలు ఈ సమాధానాన్ని నేను పొందుకున్నానా? ఒకవేళ ఈ సమాధానాన్ని నేను పొందుకుంటే ఎవరికైనా పరిచయం చేస్తూ ఉన్నానా? పరిచయం చేయకపోతే పరిచయం చేద్దాం.